బీసీ రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చే ప్రభుత్వ ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. ఇప్పటికే ఈ చట్టం ముసాయిదాను రూపొందించిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు దానిపై అడ్వకేట్ జనరల్ న్యాయశాఖ అభిప్రాయాన్ని తీసుకున్నారు. వారు దీన్ని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు సిఫార్సు చేయాలని అభిప్రాయపడ్డారు. ముసాయిదా చట్టంలో కొన్ని మార్పులు సూచించారు. వీటికి అనుగుణంగా చేయాల్సిన మార్పులపై బీసీ సంక్షేమ శాఖ దృష్టి పెట్టింది. బీసీ రక్షణ చట్టంలోని నిబంధనల నిర్మాణం, రూపకల్పన బాగుందని, అవి శాసన నిర్మాణ సూత్రాలకు అనుగుణంగానే ఉన్నాయని అడ్వకేట్ జనరల్ అభిప్రాయపడ్డారు. ఏ నిబంధన చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా లేదని తెలిపారు. అయితే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులపై ప్రభావం చూపే అన్ని ప్రధాన విధానపరమైన విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను సంప్రదించాలని సూచించారు. ప్రతిపాదిత బిల్లును చట్టంగా రూపొందించే ముందు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను సంప్రదించడం అవసరమన్నారు. బీసీ రక్షణ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉమ్మడి జాబితా పరిధిలోని ఎంట్రీ 1 నేర చట్టం, ఎంట్రీ 2 నేర విచారణ ప్రక్రియ, ఎంట్రీ 20 ఆర్థిక సామాజిక ప్రణాళిక కిందికొస్తుందని అడ్వకేట్ జనరల్తో పాటు న్యాయశాఖ స్పష్టం చేసింది. తద్వారా ఈ చట్టాన్ని రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చట్టంలో పొందుపర్చినట్లు ప్రత్యేక కోర్టు ఏర్పాటు ప్రతిపాదనల్ని ధృవీకరించుకోవాలని సూచించారు. దీనివల్ల కలిగే ఆర్థికపరమైన అంశాలపై ఆర్థిక శాఖతో సంప్రదించాలన్నారు. ముసాయిదా చట్టంలోనూ చిన్నపాటి లోపాలున్నట్లు గుర్తించారు. కొత్త క్రిమినల్ చట్టాల ప్రస్తావనలో వాటిని గుర్తించారు. పాత చట్టాల నిబంధనల్ని కొత్త చట్టాల పేర్లతో కలిపి ఉపయోగించారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిపై ఆరోపణలు కేవలం పరిపాలనాపరమైన విచారణ సిఫార్సుపై మాత్రమే ప్రారంభించాలి. అయితే అలాంటి విచారణను నిర్వహించడానికి అవసరమైన ప్రక్రియను వివరించలేదని తేల్చారు. ప్రతిపాదిత చట్టం కింద రెండోసారి నేర నిర్ధారణ జరిగిన తర్వాత చేసే నేరాలకు, నేర తీవ్రతను బట్టి శిక్షపై చేసిన ప్రతిపాదన లోపభూయిష్టంగా ఉన్నట్లు తెలిపారు. అడ్వకేట్ జనరల్ న్యాయశాఖ అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోనున్న బీసీ సంక్షేమ శాఖ అధికారులు ముసాయిదాలో తగిన మార్పులు చేయనున్నారు. ఆపై మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం పొందిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముసాయిదాను నివేదించనున్నారు.